సివిల్స్ లో మన వాళ్ళు టాప్ 100 లో ఏపీ తెలంగాణ చూసుకుంటే 5 మంది అయితే తెలంగాణలో నలుగురు, ఆంధ్ర నుంచి బన్న వెంకటేశ్వర ఒకరికి ర్యాంక్ వచ్చింది. దీంతో పాటు ఒక్కొక్కరికి ఒక్కొక్క గాథ ఉంది. అండ్ ఈ సంవత్సరం మనకి 2024, 2025 రిజల్ట్స్ యూపీఎస్ రిజల్ట్స్ లో ఏదైతే ఉన్నాయో, సో ఇక్కడ మనం చాలా నిశ్చితంగా మనం గమనిస్తే కొన్ని విషయాలు మనం కూలంకషంగా అర్థం చేసుకోవచ్చు. సో ఆ విషయాలు ఏంటి, నేను అబ్జర్వ్ చేసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంది, దాని గురించి మనం మాట్లాడుకుందాము. దాంతో పాటు ఓవరాల్ గా సివిల్స్ లో సారి అమ్మాయిలు అయితే సత్తా చాటారు. మొదటి 2 ర్యాంకులు వాళ్ళవే. అండ్ తర్వాత టాప్ 25 లో దాదాపు 11 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. టాప్ ర్యాంకర్ అయిన శక్తి దుబే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ యూనివర్సిటీ అలహాబాద్ బీఎస్సీ లో డిగ్రీ కంప్లీట్ చేసింది. సివిల్స్ లో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ తన ఆప్షన్ సబ్జెక్ట్ గా ఎంచుకుంది. అండ్ దీనికి సంబంధించి అంటే పిఎస్ఐఆర్ ఆప్షనల్ ఈసారి టాప్ 1 ర్యాంక్ వచ్చింది. అండ్ దీంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటా పోతే మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సక్సెస్ సాధించిన అభ్యర్థుల వివరాలు మనం ఒకసారి గమనిస్తే సాయి శివాని 11 వరంగల్, బన్న వెంకటేష్ 15 ఏపీ, అండ్ రావుల జయసింహారెడ్డి 46 వరంగల్, శ్రావణ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా ర్యాంక్ 62 షాద్నగర్, సాయి చైతన్య జాదవ్ 68 ఆదిలాబాద్, ఎస్ చేతన్ రెడ్డి 110, చెన్నం శివగణేష్ రెడ్డి 190, తెల్ల పవన్ కళ్యాణ్ 146 ఏపీ, అండ్ ఎన్ శ్రీకాంత్ రెడ్డి 151, నెల్లూరు సాయి తేజ 154, కొల్లిపాక శ్రీకృష్ణ సాయి 190, నరసింహశెట్టి చరణ్ తేజ 231, ఖమ్మం హరివర్ ప్రసాద్ 255, సాయి కిరణ్ 298, అండ్ బనోత్ నాగరాజ్ 697. దీంతో పాటు ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించినవి. అండ్ ఆంధ్ర కూడా ఇంకా ఉన్నాయి. ఉదయకృష్ణారెడ్డి గారు చూసుకున్నా ఇంకా ర్యాంక్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు హన్మకొండ రావుల జయసింహారెడ్డి వరుసగా 3వ సివిల్స్ ర్యాంక్ సాధించారు. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ కంప్లీట్ చేసిన జయసింహ గారు 2022లో సివిల్స్ లో 2017 ర్యాంక్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. ఐపీఎస్ ట్రైనింగ్ చేస్తూనే తిరిగి మళ్ళీ సివిల్స్ రాసి లాస్ట్ ఇయర్ 103 ర్యాంక్ వచ్చింది. అండ్ మళ్ళీ పట్టుబట్టి ఐఏఎస్ అయినా కావాలి అని చెప్పి పట్టు వదలకుండా మళ్ళీ పరీక్ష రాశాడు. ఈసారి 46 ర్యాంక్ వచ్చింది. దానికి ముందు ఇంకా మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ కి మనం గమనిస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయి, కానీ అంటే పెద్ద ర్యాంక్స్ వచ్చాయి. అంటే లైక్ 600, 700, 800, 900 ఇలా ఎక్కువ వచ్చాయి. అండ్ లాస్ట్ ఇయర్ 43 ర్యాంక్స్ ఏమి వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 43 ర్యాంక్స్ వరకు వచ్చాయి, కానీ చాలా వరకు చిన్న ర్యాంక్స్ వచ్చాయి. కానీ చూడాలి, వేసి చూడాల్సింది. ఇక్కడ మన కర్ణాటక అండ్ తమిళనాడులో మళ్ళీ బాగానే వాళ్ళకి ఎక్కువ ఈసారి ర్యాంక్స్ వచ్చాయి. సో ర్యాంక్స్ సాధించిన వాళ్ళే మళ్ళీ ర్యాంక్స్ సాధించాలి. ఇదైతే ఖచ్చితంగా అంటే వాళ్ళకి ఆల్రెడీ దే నో రైట్ పాత్. ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే ఒక్కసారి లక్ష్యం చేరుకున్న తర్వాత సెకండ్ టైం ఈజీగా ర్యాంక్ కొట్టగలుగుతున్నారు. ఒక పర్సన్ 3 సార్లు కొట్టారు, జయసింహ గారికి 3 సార్లు ర్యాంక్ కొట్టారు. అంటే ఇది ఒకటే సినారీ కాదు, ఇంతకు ముందు కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ర్యాంక్ సాధించిన వాళ్ళు రెండోసారి ర్యాంక్ సాధించడానికి చాలా ఈజీ అవుతుంది. అంటే దే నో ద బెటర్ వే టు రీచ్ ద సక్సెస్. ఆ సక్సెస్ అవడానికి బెటర్ వే ఏంటి అనేది వాళ్ళకి తెలిసి ఉండొచ్చు మేబీ. బట్ ఇక్కడ ఏంటి అంటే టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సక్సెస్ స్టోరీ చూడండి, వాళ్ళ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంది, సో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారు, కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు, అండ్ డెఫినెట్లీ దాంట్లో కొంత ప్రతి ఒక్కరు రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు